దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నది రాముడా లేక రామనారాయణుడా? భక్త రామదాసు గుడి కట్టించినప్పటి నుంచి శ్రీ సీతారాముల గోత్రనామాలు ప్రవరలతో కళ్యాణ క్రతువు జరిగాయి. కానీ 2012 నుంచి మార్పు చోటు చేసుకుంది. భద్రాచలంలో కొలువై ఉన్నది రాముడు కాదు రామనారాయణుడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇక ఆలయంలో కూడా గోత్రాలు ప్రవరాలను మార్చి చదువుతూ కళ్యాణ క్రతువు చేపడుతున్నారు. ఇదే వివాదం కోర్టు వరకు చేరింది. 2022లో హైకోర్టు ఈ వివాదంపై విచారణ చేపట్టింది. ఇక భద్రాచలంలో ఉన్నది రాముడా లేక రామనారాయణుడా? వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు ఈ వివాదం కొనసాగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడు శ్రీరామచంద్రుడా లేక నేరుగా వైకుంఠం నుండి భూలోకమునకు దిగొచ్చిన వైకుంఠ రామనారాయణుడా? ఈ అంశంపై పండితులు, అర్చక వైదిక సిబ్బంది 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు భద్రాచలంలో ఉన్నది శ్రీ సీతారామచంద్ర స్వామి అంటుంటే మరికొందరు కాదు కాదు అంటున్నారు. సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చిన రామనారాయణుడే అని వాదిస్తున్నారు. దీంతో కొన్నేళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి ఆనాడు భక్త రామదాసు మహాభక్తుడు. ఆయన తానిషా ఏలుబడిలో పాల్వంచ తహసీల్దార్గా పనిచేశాడు. ఆ సమయంలో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల నుంచి భారీగా విరాళాలు సేకరించి రాముల వారికి అతిపెద్ద ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. ఆనాటి నుండి ఆ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా భాసిల్లుతోంది. 2012 వరకు భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీ సీతారామచంద్ర స్వామి అని రాములవారి గోత్రం వశిష్ఠ, ప్రవరగానభాగుడు, అంజుడు, దశరథుడు పేర్లను ఉచ్చరిస్తూ, ఇక సీతాదేవి గోత్రం గౌతమస, ప్రవరగా స్వర్ణరోముడు, హ్రాస్వరోముడు, జనకుడు పేర్లతో కళ్యాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు అర్చకులు. కానీ 2012 నుండి భద్రాచలంలో కొలువై ఉన్నది దశరథ తనయుడు శ్రీరాముడు కాదని రామనారాయణుడని ప్రచారం ఊపందుకుంది. రాములవారి కళ్యాణం జరిగే రోజున శ్రీ రామనారాయణుడి కళ్యాణం చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చారు. అర్చక వైదిక సిబ్బంది సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగొచ్చిన వైకుంఠ రామనారాయణుడే అని కీర్తిస్తున్నారు. అందుకు తగ్గ సాక్ష్యాలున్నాయంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో సీతారాములు నిల్చున్న ప్రతిమలుంటాయని చెబుతున్నారు. కానీ ఒక్క భద్రాచలంలోనే రాములవారు విష్ణుమూర్తి రూపంలో 4 చేతులు కలిగి ఉంటారని, శంఖు, చక్ర, ధనస్సు, విల్లుతో దర్శనమిస్తారని, దీంతో సీతాదేవి రాములవారి ఎడమ తొడపై లక్ష్మీదేవి రూపంలో వేంచేసి ఉందని చెబుతున్నారు. అలా రాములవారు భద్రాచలంలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్నారని, కనుకే రామనారాయణుడు, లక్ష్మీదేవి అంటూ అర్చకులు రామనారాయణ గోత్రనామాలతో పాటు ప్రవరలను కీర్తిస్తూ కళ్యాణ క్రతువును చేస్తున్నారు. ఇదే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ శ్రీ మహావిష్ణువు భద్రాచలంలో సీతారాముల రూపంలో అవతరించినందునే రామదాసు కాలం నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో శ్రీ సీతారాముల గోత్ర నామాల ప్రవరలను చదువుతూ కళ్యాణ క్రతువును చేపట్టారు అర్చకులు. అయితే 2012 నుండి అర్చక వైదిక సిబ్బంది భద్రాచలంలో కొలువైనది అచ్యుత గోత్రాన్ని ప్రవరగా ఆది నారాయణ, నికర, సాకర అంటూ ఆది దేవుడి పేరిట చెబుతున్నారు. ఇక లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య ప్రవరగా, లక్ష్మీదేవి ప్రవరగా చదువుతున్నారు అర్చకులు. భద్రాచలం దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో అర్చకులు శ్రీ సీతారాముల గోత్ర నామాల ప్రవరలకు బదులుగా రామనారాయణుడి, లక్ష్మీదేవి గోత్ర నామాలు ప్రవరలుగా చదవడాన్ని తప్పుపడుతూ 2022లో హైకోర్టులో కేసు వేశారు. దీంతో హైకోర్టు 5 పండితులతో కమిటీ వేసింది. ఆ 5 పండితుల కమిటీ అన్ని అంశాలను పరిశీలించి నివేదికను దేవాదాయ శాఖకు సమర్పించింది. ఆ నివేదిక కోర్టుకు సమర్పించకపోవడంతో పిటిషనర్ కంచర్ల వెంకటరమణ హైకోర్టులో మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు దేవాదాయ శాఖ
కమిషనర్ శైలజ రామయ్యర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఈ నెల 23న జరగనుంది. భద్రాచలంలో దివ్యక్షేత్రంలో కొలువైనది శ్రీ సీతారాములా లేక రామనారాయణుడా అనే అంశం ఈ నెల 23న కోర్టులో తేలే అవకాశం ఉంది. ఆ తీర్పుతోనే భద్రాచలం రామాలయంలో కళ్యాణ క్రతువు జరుగుతుందని రామభక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.